మిత్రులారా లింగరాజ్ కన్ని ఈయన ఇప్పుడు మాలో కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కదా మల్లికార్జున ఖర్గే ఆయన కొడుకునేటువంటి ప్రియాంక ఖర్గేకు సన్నిహితుడు. ఆయనకు సన్నిహితుడు మాత్రమే కాదు, కర్ణాటకలోని కల్బుర్గిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా. ఇక ఈ లింగరాజ్ కన్నీను అరెస్ట్ చేశారన్నమాట. ఏ కేసులో? డ్రగ్స్ కేసులో. ఒక డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్ గా ఆయన పట్టుబడిపోయినాడు. ఈయన పట్టుకునేది వచ్చేసి మహారాష్ట్ర పోలీసులు అనమాట. ఈ లింగరాజ్ కన్ని ఒక ఇంపార్టెంట్ పని మీద ముంబై పోయి అక్కడ అత్యంత ఖరీదైనటువంటి కొడైన్ సిరప్ డ్రగ్స్ బాటిల్స్ అమ్ముతా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినాడు. ఈ కొడైన్ సిరప్ అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి డ్రగ్ అంట. ఇది విపరీతంగా కిక్కిస్తాదంట. అందుకే ఈ డ్రగ్స్ కు బానిసైనటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ కొడైన్ సిరప్ అయితే ఉపయోగిస్తూ ఉంటారంట. ఇక స్పాట్ లో పట్టుబడినటువంటి లింగరాజ్ కన్నీను ఆయన రూను అంతా కూడా సెట్ చేస్తే ఏకంగా 120 బాటిల్లో ఈ కొడైన్ సిరప్ దొరికిందంట. ఇప్పుడు ఇట్లన్నిట్లు కూడా సీజ్ చేసి మహారాష్ట్ర పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు ఈ విషయం మీద కర్ణాటకలో రాజకీయ దుమారమే రేగింది. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే కుమారుడికి ఈయన సన్నిహితుడు అనమాట. అందులో ఇంకోటి ఏంటంటే ఈ కల్బుర్గి ప్రాంతానికి చెందిన వాడే ప్రియాంక్ ఖర్గే కూడా. చూద్దాం ఇంక ఏం జరుగుతుందో. ఇంతకు ఈ కేసులో ఇంకా ఎవరికి సంబంధాలు ఉన్నాయో ఏందో దీని స్టోరీ.